అతలు 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 తప్పండి 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 తప్పండి. అమ్మా, ఈ సొరకాయతో పులుసు పెట్టేసి, టొమాటోతో పప్పు వండేసి, బీరకాయతో చట్నీ చేసి, ఈ బంగాళదుంపలను దోరగా వేయించేస్తాను. అప్పుడు నా పెరువిటి లోట్టలేసుకుంటూ తింటాడు. ఏంటి తినేది? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేంటి? అప్పుడే అత్త, పోనీ ఒక కూర తగ్గించరా? ఏయ్, అక్క చిరాకు పడుతుంది నీ కూర లిస్టు గురించి కాదు, మా మీదకి దూసుకొచ్చి మమ్మల్ని నెట్టేసినందుకు. ఏంటి కదా? కథ నడిపించింది, నన్ను గెలిపించింది మీరేగా అత్తలు. అన్నీ తెలిసి అడుగుతారేంటి? ఊరికే మాట్లాడకండి. నా పెనుటికి వంట చేయాలి. ఒక్కరోజు వదిలేం కదా అని ప్రతిరోజు వదులుతావనుకుంటున్నావా? ఇది మా రాజ్యం, ఇందులోకి నిన్ను రానివ్వం. చిన్నత తప్పుకో. నా పెన్మిట్ని నాకు వదిలేశాక ఇది తప్పదత్తలు. నిన్ను చూశారుగా, పెట్టింది పెట్టినట్టు తినేసి ప్లేట్ ఎలా ఖాళీ చేశారు. మీరేం బాధపడకండి అత్తలు, నా పెన్మిట్తో పాటు అందరికీ వండుతాను. మీరు కూడా కంచాలు ఖాళీ చేద్దరు గాని, అది విషయం. సరేనా అత్త? నువ్వు కూడా తప్పుకో, నేను చేస్తాగా. ఏమైంది అత్తయ్య? ఏం చేస్తున్నారు? మేమేం చేసాం అత్తయ్య? మేమేం చేయలేదు. ఏం చెయ్యకుండా మీరేం చేస్తున్నారు? వంటింట్లో తనెందుకుంది? అది అత్తయ్య గారు తెలిసే చేస్తున్నారా? లేదత్తయ్య. మరి ఎవరు ఎక్కడుండాలో వాళ్ళక్కడుండకుండా వంటగదిలో తనేం చేస్తోంది? మేం వద్దంటే వద్దన్నాం అత్తయ్య. తనే మా మాటను కాదని మమ్మల్ని తోసుకుంటూ మరీ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది.